హలో ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు క్రిప్టో మైనర్. సో ఇవాళ వీడియో వచ్చేసి సిద్రా చైన్ గురించి అండి. లాస్ట్ వీడియోలో సబ్స్క్రైబర్ మెసేజ్ చేశారు, కామెంట్ చేశారు, బ్రో సిద్రా గురించి చెప్పమని చెప్పి. సో మన ఛానల్లో ఫ్రీ క్రిప్టో కాయిన్ గురించి చెప్తాం కాబట్టి సో ఈ వీడియో అనేది చేస్తున్నానండి. ఇమీడియట్గా వీడియో అనేది చేస్తున్నాను. సో వీడియోలో స్టార్ట్ చేద్దాం. 60 లక్షల యూజర్లు సిద్రా చైన్ని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా మైనింగ్ చేసుకుంటున్నారు. 6 ఆన్లైన్లో లిస్టింగ్ అవ్వదని భయపడితే మీరెలా నమ్మారా? 3 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. సిద్రా లిస్టింగ్ అవుతుంది, సిద్రా లిస్టింగ్ అవుతుందని చెప్పా. సో ఇక్కడ నుంచి సీరియస్గా డిస్కస్ చేసుకుందాం అండి. సో ఈ వీడియోలో నేను ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనేది మీకు పాయింట్ వైజ్గా ఇక్కడ నేను చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. న్యూ ప్రాజెక్ట్స్ ఏవైతే కొత్తగా యాడ్ అయినాయో ఒకసారి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సిద్రా చైన్లో. నెక్స్ట్ కొత్తగా ఇప్పుడు సర్క్యులేషన్లో జీసీవీ ప్రైజ్ అని చెప్పి కొత్తగా ఒకటి వచ్చిందని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు సిద్రా చైన్ అసలు బ్యాక్గ్రౌండ్ ఏముంది ఏంటి అనేది కూడా దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ ఇక్కడ అది ఏమేమి లిస్టింగ్లో ఎక్స్చేంజ్ అవ్వబోతుంది, ప్రజెంట్ ఏమన్నా ఎక్స్చేంజ్ అయిందా ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ప్రజెంట్ కరెంట్ ఎంత ట్రెండింగ్లో ఉంది ప్రైస్ అనేది, ఫ్యూచర్లో ఎంత ఉండొచ్చు అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ ఎందుకు మనకి లిస్టింగ్ అనేది డిలే అవుతుంది, రీజన్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. సో నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రాజెక్ట్స్ అండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మీరు యాప్ ఓపెన్ చేయగానే మీకు కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి యాడ్ అయినాయండి. ఇవన్నీ ఏంటంటే సిద్రా చైన్ ఎకోసిస్టంలో కొత్తగా ఈ ప్రాజెక్ట్స్ అనేవి యాడ్ చేశారు. సో ఇవన్నీ ఏంటంటే ఫండ్ రైజింగ్ కోసం కానీ, స్టేకింగ్ కానీ, రెవెన్యూ షేరింగ్ కానీ ఇవన్నీ అవ్వడానికి, మొత్తం మన సిద్రా చైన్ అనేది డెవలప్ అవ్వడానికి ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయండి. సో మెయిన్గా ఇది వచ్చేసి మనం కాయిన్స్ ఉన్నాయి కదండి, ఎస్డిఏ కాయిన్స్, అవి మనకు కావాలంటే స్వాప్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఒకసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 ఎస్డిఏ కాయిన్స్ని ఫర్ ఎగ్జాంపుల్ సిద్రా ల్యాండ్ ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్, ఇది ఎలాగంటే ఎలా నడుస్తుంది అంటేనండి, ఇన్వెస్ట్మెంట్ పరంగా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అది మీకు ఎగ్జాంపుల్తో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి క్లియర్గా. సో ఈ టోకెన్స్ అనేవి వన్స్ మనకి లిస్టింగ్ అయితేనే దీనివల్ల మనకి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుంది. దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ అనేది కూడా సక్సెస్ అవ్వాలి, ఎక్కువ మంది ఈ ప్రాజెక్ట్ అనేది వాడడం కానీ, ఎక్కువ మంది మళ్ళీ యూజర్స్ దీని మీద మళ్ళీ కాయిన్స్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తే మనకి ప్రాఫిట్ అనేది వచ్చిద్దండి. సో ఏదైనా అవ్వాలన్నా కానీ ఇది లిస్టింగ్ అవ్వాలండి సపరేట్గా. మనకు తెలుసు సిద్రా అనేది కొత్తగా డిఎక్స్ అనేది ఓన్గా స్టార్ట్ చేసిన డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ అని చెప్పి. సో వన్స్ లిస్టింగ్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్తో చూపిస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఎస్డిఏతో మీరు ఇన్వెస్ట్ చేశారు మీరు ఇవాళ. రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఏమైందంటే రియల్ ఎస్టేట్ సంబంధించి ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసి మనకి ప్రైస్ అనేది 50% ఇంక్రీజ్ అయింది. కావాలంటే మనం ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మీరు దీన్ని మీరు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు రిటర్న్ అయితే అవ్వదండి. మెయిన్ ఏంటంటే లిస్టింగ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం లిక్విడిటీ అనేది కూడా ఉండాలండి. సో ఈ రెండు ఉన్నప్పుడే మీరు వైస్ వర్సా చేసుకోవచ్చు, విత్డ్రా అనేది చేసుకోవచ్చు. ప్రజెంట్ ఏంటంటే మన ప్రాజెక్ట్ పైన నమ్మకం ఉండి మన ఫ్యూచర్లో అది ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటే స్వాప్ చేసుకోండి, లేకపోతే లేదు. సో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనకి ఎకోసిస్టమ్ స్ట్రాంగ్ అవ్వడానికి ఇవన్నీ కూడా హెల్ప్ అవుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి జీసీవీ అండి. సేమ్ లైక్ మనం పై నెట్వర్క్ లాగే, పై నెట్వర్క్కి మనం జీసీవీ ఎలాగ ఉందని చెప్పేసి చెప్తున్నారు ఒక నెంబరు ప్రైజ్. సో దీనికి కూడా $525 అనేసి చెప్తున్నారండి. ఇది ఇంకా అఫీషియల్గా ఇంకా మార్కెట్ ప్రైస్ కాదు, అది జస్ట్ ఒక ప్రపోజల్ ప్రైస్ అనమాట. అంటే ఎక్కడో పురాణాల్లో ఉంటుంది, బుక్స్లో ఉంటుంది అంటారు కదా, సో ఆ లెక్క అనమాట. సో మీరు ఇది కరెక్ట్ అని చెప్పేసి మీరు అసలు అనుకోకండి, ఈ వాల్యూ అనేది తప్పు. ఇదేంటంటే ఫ్యూచర్లో ఇంతవరకు వెళ్ళొచ్చేమో, ఇది ఒక జస్ట్ ప్రొడక్షన్ లాంటిదండి. జస్ట్ ఇది డాక్యుమెంటేషన్ పర్పసే ఈ వాల్యూ అనేది పెట్టారు తప్ప ఇదైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదు. ఎవరైనా ఇంత అని చెప్పేసి చెప్తే కానీ నమ్మకండి. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అండి. మెయిన్గా ఏంటంటే చాలామంది సిద్రా బ్యాంక్ వేరు, సిద్రా చైన్ వేరు అనుకుంటారు, కానీ రెండు ఒకటేనండి, కనెక్టెడ్. అది
సిద్రా బ్యాంక్ అంటే ఏదో పెద్ద బ్యాంక్ అనుకుంటారు చాలామంది. కాదంటే అది ఒక డిజిటల్ బ్యాంక్ అండి అది. అది డీసెంట్రలైజ్డ్ బ్యాంక్. అది ఫస్ట్ డీసెంట్రలైజ్డ్ బ్యాంక్ అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఈ కాయిన్స్ యూజ్ చేసి ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వాళ్ళు చేయడానికి మొత్తం అంతా రెడీగా ఉన్నారన్నమాట. సో ఈ 2 బ్యాంక్ అది ఉంది కాబట్టి సో కొంచెం దీని బ్యాక్గ్రౌండ్ అది మిగతా కాయిన్స్కి అది బ్యాంక్ అది ఏం లేదండి. సో దీనికి బ్యాంక్ అది ఉంది కాబట్టి కొంచెం దీని బ్యాక్గ్రౌండ్ అది కొంచెం స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి లిస్టింగ్ అండి. సో చాలామంది ఏంటంటే చాలా చోట్ల లిస్టింగ్ అయిపోయింది అని చెప్పేసి కొన్ని ఫాల్స్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. మీకు ఇక్కడ క్లియర్గా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంకా ప్రజెంట్ అయితే సిద్రా డెక్స్ అనేది సిద్రా డీసెంట్రల్ ప్లాట్ఫామ్ ఇంకా రెడీ అవ్వలేదు, లైవ్లో లేదు. చాలామంది ఏంటంటే ప్యాన్ కేక్స్ వైపులో ఉందా అనేసి అన్నారు కానీ కాదు, అక్కడ లిస్టింగ్ అవ్వలేదండి. మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాలి. మీకు లాస్ట్లో స్క్రీన్ షాట్ అండ్ అఫీషియల్ స్క్రీన్ షాట్ కూడా మీకు చెప్తాను మీకు. నెక్స్ట్ బిడ్జెట్ వాలెట్లో చూపిస్తుందండి, అంటే మేబీ యాడ్ చేయొచ్చేమో. అక్కడైతే మీరు జస్ట్ డీటెయిల్స్ అవి చూడొచ్చు అంతే. మీరు స్వాప్ కానీ మీరు బై అండ్ సెల్ కానీ చేసుకోలేరు. బైనాన్స్లో మీరు ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదండి. ఇంకా మేజర్ ఎక్స్చేంజ్లో కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే కానీ మనకి ఏమీ అప్డేట్ అనేది రాలేదండి. నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ అండి. సో చాలామంది ఏంటంటే ప్రైస్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఇది జస్ట్ నా అనాలిసిస్ అండి. నేను అనాలిసిస్ చేసిన ప్రకారం ఏంటంటే 0.10 అయితే స్టార్టింగ్ ఉండొచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. అలాగా 0.50, 1 అలా ఇంక్రీజ్ అవ్వచ్చు గ్రాడ్యువల్గా అని చెప్పేసి ఇది నా జస్ట్ అజంప్షన్ అండి. సో నేను ఏదో చెప్పాను కదా అని చెప్పి మళ్ళీ మీరు కాయిన్స్ పర్చేస్ చేయడం లాంటివి చేయకండి. మైనింగ్ చేసుకోండి. ఎన్ని మైనింగ్ చేసుకుంటే అంత మనకు ఇది మంచి ప్రాజెక్ట్ కాబట్టి మంచి ప్రైస్ అనేది ఉంటుంది డెఫినెట్గా. సో మీకు ఇక్కడ అనాలిసిస్ అనేది చెప్పానండి. మెయిన్గా ఏంటంటే మనకి క్యాలిక్యులేషన్ ఉంటుందండి. ఈ ప్రైజింగ్ ఏంటంటే ప్రైజింగ్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మార్కెట్ క్యాప్ బై సప్లై అండి. సప్లై అంటే మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, మార్కెట్ క్యాప్ అంటే ఆ ప్రాజెక్ట్ తాలూకు విలువ అండి. సో ఈ ఎకో సిస్టమ్ వల్ల ఈ ప్రాజెక్ట్స్ వల్ల మొత్తం మన సిద్రా చైన్ అనేది ప్రాజెక్ట్ మార్కెట్ క్యాప్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి మంచిగా. సో మనకు మంచి ప్రైస్ అనేది కూడా డెఫినెట్గా మంచి ప్రైస్ అనేది వస్తుందండి. సో మార్కెట్ క్యాప్ బట్టి ఉంటుంది. సప్లై ఆల్రెడీ మనకు తెలుసు 100 బిలియన్ అని చెప్పేసి. అందులో మనకు సర్క్యులేషన్ ఎన్ని ఉన్నాయనేది కూడా మనం కన్సిడర్ చేసుకుంటాము. సో దాని ప్రకారం అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకో. ఇక్కడ చూడొచ్చు 0.10 నుంచి స్టార్టింగ్ అనేసి మనకి చెప్తున్నారు. సో $1, $5 ఇదంతా కూడా జస్ట్ రఫ్ ఎగ్జాంప్షన్ అండి. ఇంత ఉండొచ్చు అని చెప్పి ఇది జస్ట్ ఎస్టిమేషన్ మాత్రమే. సో మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్లో అనేది మీరు ప్లేస్ చేయండి. మీరు $1 అనుకుంటున్నారా, $2 అనుకుంటున్నారా అనేది మీరు కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్స్ అండి. సో చాలామంది ఏంటంటే కొన్ని ట్విట్టర్ అకౌంట్స్ అవి ఉన్నాయండి. దాని నుంచి నేను కొన్ని అప్డేట్స్ అనేవి తీసుకొచ్చాను. మీరు లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు. కేవైసీ అవి అవుతున్నాయి, కొంచెం పేషెన్స్గా ఉండండి. ఎవరి ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. సో ఎందుకంత నేను ధైర్యంగా చెప్పాల్సి వచ్చిందంటే ఈ అప్డేట్ని బట్టేనండి. సో కొంచెం టైం పడుతుంది. అందరూ కేవైసీ కూడా మనకి ప్రజెంట్ కేవైసీ వెరిఫికేషన్ అవుతుందండి అందరిది కూడా. సో కొంచెం వెయిట్ చేయండి, పేషెన్స్గా ఉండండి అని చెప్పేసి అప్డేట్ ఇచ్చారు సక్సెస్ అవుతుందని చెప్పి. సో నేను అందుకే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి కొన్ని కార్డ్స్ అనేవి సర్క్యులేట్ అవుతున్నాయండి. సో ఇది చూడడానికి అయితే చాలా బాగున్నాయి ఈ కార్డ్స్ అనేది. సో ఫ్యూచర్లో ఇలాంటి కార్డ్స్ అనేవి రావచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఏదైతే నేను ఇందాక మాట్లాడానో లిస్టింగ్ గురించి ప్యాన్ కేక్ స్వాప్లో ఉందని చెప్పి అలాంటిది ఏమీ లేదు, నమ్మకండి, స్కామర్స్ అదని చెప్పేసి. ఇంకా లేదు, డీసెంట్రలైజ్డ్ ఇంకా అవ్వలేదు, వెయిట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. సో అదొక అప్డేట్ అండి. నెక్స్ట్ మెయిన్ అప్డేట్ వచ్చేసి ఇది ఎందుకు మీరు డిలే అవుతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో మెయిన్గా డిలే రీజన్స్ వచ్చేసి మెయిన్గా మనకి ఏదైనా ఎక్స్చేంజ్ చేయాలని ఏదైనా కొనుక్కోవాలని USDT అనేది మనకు ఒక స్టేబుల్ కాయిన్ అండి అది. సో అది ఇంకా ఖతార్ గవర్నమెంట్ వీళ్ళు ఏంటంటే సిద్రా చైన్ అని ఖతార్ గవర్నమెంట్ సంబంధించింది, ఖతార్ లొకేషన్. సో వాళ్ళు ఏంటంటే కొన్ని అప్రూవల్స్, కొన్ని
ఇది రికగ్నైజేషన్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ అది అయిపోయిన తర్వాత వెంటనే మనకి ఇవన్నీ కూడా లైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లిస్టింగ్ కానీ, డీసెంట్రలైజ్ సిద్రా డిఎక్స్ కానీ, తర్వాత ఈ ఎక్స్చేంజెస్ అన్నీ కూడా ఇవన్నీ కొన్ని రెగ్యులేషన్, ఖతర్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఆపరేట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ రెగ్యులేటరీస్, వాళ్ళ అప్రూవల్స్ అవన్నీ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి. వన్స్ అవ్వగానే అన్నీ లైవ్ అవ్వగానే మొత్తం అన్నీ కూడా ఫాస్ట్గా వర్క్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయండి. సో దట్స్ ఇట్ అండి ఈ వీడియో. సో చాలా అన్నీ గ్యాదర్ చేసి వీడియో అనేది చేశాను. సో మీరు కామెంట్ చేయండి ప్రైస్ అనేది ఎంత అవుతుంది, లిస్టింగ్ ఎక్కడెక్కడ అవ్వచ్చు అని చెప్పేసి. మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో దట్స్ ఇట్ అండి. వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా మెయిల్ ఐడి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి పెట్టాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో మైనర్.